సిటీకి ఎవడో కొత్తగా వచ్చాడంట. వింధ్య, సిటీకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ కౌశిక్ గాడు అబ్బా లోకల్. వాడికి అర్జెంట్ గా వచ్చి ఒక ఇంట్లోకి వెళ్ళాడంట. అర్జెంట్ గా వస్తే బాత్రూమ్ కి వెళ్ళాలి కానీ ఇంట్లోకి వెళ్ళమంటే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ అలాంగ్ విత్ సరదా సహస్ర. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. నమస్కారం హేమ గారు. నమస్కారం. బాగున్నారండి? ఏదో నీ దయ వల్ల. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు నిండు చందమామ గుర్తొస్తుంది. వావ్, నిన్ను చూస్తే కూడా రౌండ్ గా అలాగే ఉన్నావు. యూనో నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ, నీకు లేనందుకేనే మెచ్చా. వావ్, ఆవేశపడి అప్పుడే రాశారండి. ఇప్పుడు రాస్తే బాగుండేది మీకు. అప్పుడు నేను ఊహించుకున్నాను చిరంజీవి గారితో పాటు. డోంట్ వరీ. అవునా? ఏమండి, వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే బాలీవుడ్ లో డ్రీమ్ గర్ల్ హేమ మాలిని గారు అయితే టాలీవుడ్ లో మా అందరి డ్రీమ్ గర్ల్ మీరండి. బిస్కెట్ అయిపోతే స్కిట్ స్టార్ట్ చేస్తే బాగుంటది. మీ ఇద్దరు మొఖాలు ఎలాగ పొగడానికి బాగో. అందంగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు పొగనే ఉండే. నేను సిటీకి మామూలుగా రాలేదు భయ్యా. భయ్య హంగామా షహర్ కో పిషాబ్ కర్వానా ఆయా హూ. అది ఆటో వస్తా భయ్యా? లేదురా, తమన్నా వస్తుంది, తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా. వద్దు భయ్యా, వింజ్ అయితే బెటర్ ఏమో. నువ్వు చైనా పీసులు ఎక్కువగా వాడతావేంట్రా? మీకెలా తెలుసు? అర్థమవుతుంది ఆల్రెడీ. ఏదో ఊరు నెలకోసారి వెళ్ళడం, ఎవరినో ఒకటి మోసం చేసి దోచుకోవడం, మాయమైపోవడం. ఏం మాట్లాడుకుంటున్నారా? అదేనండి, ఆటో ఎంత ఇస్తే వస్తారా అని. నార్మల్ గా అయితే అందరికైతే 100కే, నీకు కాబట్టి 200. అదేంటి సమ్మర్ డిస్కౌంట్ ఏం లేదా? ఎందుకు లేదురా, నీ లగేజ్ పెట్టి ఫ్రీగా తీసుకెళ్తా. అంత ఆఫర్ వద్దులే గానీ పద బయలుదేరదాం. ఏమైందిరా? ఒరే జ్వరం వచ్చిందిరా. నీకు జ్వరం వస్తే ఆటో ఎందుకు ఆగిపోతాయి? వర దిక్కుమాలి కూడా వచ్చిన జ్వరం ఆటోకేరా. పొద్దున్నే బద్దకి దగ్గర కడుపులో కడపడా అంటుంది. కనీసం సులభ కాంప్లెక్స్ దగ్గర ఆటో కాదు. ఓ పని చేస్తాను, ఏదైనా పొదల్లోకి వెళ్ళొస్తా. వెళ్ళి ఆల్రెడీ ఆడ మంచి మూమెంట్ లో ఉంటాడు వీరబగాడు. పోనీ చెట్టు కిందకి వెళ్తాను. అక్కడ ఆల్రెడీ నెల్లూరు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. మరి ఎలా? ఒరే, నాకు బాత్రూమ్కి వెళ్ళడానికి ఇల్లు దొరికింది. నువ్వు వెళ్ళి నీ ఆటో బాగు చేయించుకొని వచ్చేయి. నేను ఇంటికి వెళ్ళి నా పని చూసుకుంటా. నువ్వు అక్కడే ఉండరు. వచ్చి డబ్బులు తీసుకుంది రేపో. సరే సరే. శ్రీనివాస్ వీడు ఎవరికో జాత కల్పించి బాగా ఉన్నట్టుంది. బయట టమాటాలు దొండకాయలు కట్టేసి. హలో, ఎవరు? వస్తున్నా. నమస్కారం అండి, నేను మీ ఆయన శ్రీనివాస్ ఫ్రెండ్ని. శ్రీనివాస్ గారా? అదేంటి, మా వారి పేరు మహేష్ కదా. దీనికి ఇద్దరు మొగుళ్ళా? బయట బోర్డు చూసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. అది మా హౌస్ ఓనర్ పేరు. అది కాదమ్మా, మీ ఆయనకి జాతకం ప్రకారం మహేష్ అని పేరు పెట్టుకుని ఇద్దరు పిల్లలు వస్తారన్న. వాడే నా మాటించావులా. ఏంటి జాతకం చెప్పినా వినలేదమ్మా ఆయన? లేదమ్మా, ఒక్కదానికి ఓపిక లేదు, రెండోదాన్ని ఏం చేసుకుని అన్నాడు. అబ్బబ్బా, నేను ఎంత అదృష్టమంత్రాలండి. మా వారు ఏక పత్ని వ్రతుడు. ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఏకపత్ని వ్రతులే. బయటకు వస్తే కానీ తెలియదు ఎంతమంది పత్ని జీవితాలు నాశనం చేస్తారు. ఏదో అన్నారు, సరిగా వినిపించలేదు. అంటే నీలాగా బొద్దుగా ఉన్న అమ్మాయిని చేసుకుంటే సంసారం ముద్దుగా ఉంటుందని నేనే మీ ఆయనకి చెప్పా. అవునా? మీరు ఎక్కడ ఉండండి, నేను వేడి వేడి కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఇప్పుడు చూస్తే వీళ్ళు బాగా బలిసినోళ్ళ ఉన్నారు. ఇల్లంతా జోరు చేసుకుని వెళ్ళిపోవాలి. రెండు పనులు ఒకేసారి అయిపోతాయి. బాత్రూమ్కి వెళ్దాం. బాత్రూమ్ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఎక్కడో చోట పని కానీ చేద్దాం. అమ్మయ్యా, పని అయిపోయిందండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. ఏంటండి ఇంట్లో ఏదో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి? అది నేను జాతకాలు చూస్తాను కదా, వాస్తు ప్రకారం మీకు బాత్రూమ్ కూడా గట్టిగా ఉన్నా లేదా అని. అది బాత్రూమ్ కాదండి, మా కిచెన్. కిచెనా? స్వీట్ తీసుకోండి. తీసుకుంటా రండి. కూర్చోనండి. కూర్చోండి. ఒకసారి మీ చెయ్యిలా చూపిస్తారా? మీరు చేయి చూస్తుంటే నాకు కౌశికే గుర్తొస్తున్నాడు. కౌశిక్ కూడా అంతే, నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుగ్గగిల్లి ముద్దు పెట్టుకునేవాడు. ఏమండి కౌశిక్ గారు, ఎవరిని వదిలిపెట్టరా మీరు? హలో, అప్పుడు నా వయసు 4 ఏళ్ళండి. ఆయన అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాళ్లే. ఏమండి మీకు జాతకాలు చూడడం బాగా వచ్చని చెప్పారు కదా. నాకు మా వారికి పెళ్ళై చాలా నాళ్ళు అయింది. ఇంతవరకు పిల్లలే లేరు మాకు. కౌశిక్ హెల్ప్ తీసుకోపోయావా?
ఏమన్నా దోషాలు గీషాలు నేను చూసి చెప్పండి. చెప్తానమ్మా. దీని మొగుడు వచ్చేలోపు ఏదో ఒకటి చేసి దీన్ని బుట్టలే లేదా అది ముందు పులిహోర అయిపోతా. సరే ఆడియన్స్ మన వైపు ఆతృతగా చూస్తున్నారా? చూస్తున్నారండి. కౌశిక్ వింజ తొడ మీద చేస్తున్నాడా? ఇప్పుడే వేస్తున్నాడండి. హేమ గారు మనం కామెడీ చేస్తున్నాం ట్రాజడీ చేస్తున్నాం అర్థం కాక చూస్తున్నారా సీరియస్ గా? పాపం కన్ఫ్యూజ్ అయి చూస్తున్నారండి. ఆయన పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోయాడండి. అది అక్కడ జరిగిందమ్మా తేడా మొత్తం. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ బర్త్డే. ధైర్యంగా డాన్స్ చేసే రోజు, ఆత్మలన్నీ ఐటమ్ సాంగ్స్ చేసే రోజు. మీ ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాడు. చివరికి చిన్నప్పటి ఫ్రెండ్ నన్ను కూడా మర్చిపోయి ఎవడీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు చూడలేదు అంటాడు. అయినా నువ్వేం పట్టించుకోవద్దు. నేనేం చెప్తాను అది కరెక్ట్ గా చెయ్యి. మీ గంపలుగా పిల్లలు పుడతారు అనమాట. గంపలు పడతారండి. గంపలు పుడతారు. అయితే మీరు ఏం చెప్పినా చేసేస్తానండి. ఓకే అండి. సరే మా వారు వచ్చే టైం అయింది. ఎలాగో మీరు గుర్తుపట్టరని చెప్పారు కదా, కొంచెం ఫ్రెష్ అవ్వండి ఇంట్లోకి వెళ్ళి. నేనేంటి ఇంకా రాలేదు? వచ్చారు, రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి. ఎందుకు? బట్టలు ఉతికించడానికా? నేనేం కౌశిక్ కాదు. మీరు మీ అదో జోకులు. మీరు ఇలా ఆఫీస్కి వెళ్ళిపోయారా, అలా మీ ఫ్రెండ్ వచ్చాడు మన ఇంటికి. వచ్చేసి చేయాల్సింది మొత్తం చేస్తాడు. అదేంటే నేను లేనప్పుడు వాడు చేంజ్ చేసిపోయాడు. చిచ్చి, ఎప్పుడు మీ బుర్రకి ఎదవాలోచనలే. అది కాదు, మన ఇద్దరికి ఏదో గ్రహ దోషం ఉందంట. అది కూడా వాడే చెప్పాడా? ఎవడే అసలు వాడు? చెప్తానండి. ఫ్రెండ్ గారు మా వారు వచ్చారు, రండి. ఓకే ఎరా బాగున్నావా? ఈడెవడే ఇప్పుడే ఊదిని బెలూన్ లాక్కున్నాడు. ఈడెవడో నాకు తెలీదు. అనేసారా? తెలీదు అని అనేసారా? అనేస్తారు. మీరు చెప్పింది నిజమే సార్. మా ఆయనకి ఏమీ గుర్తులేదు. మీరు ఆయనకి ఏదైనా కొంచెం దోషం నివారణ చేయండి. ఈడెవడో నిజంగా నాకు తెలియదే. బాధపడకండి, ఇదంతా గ్రహ దోషం తప్ప మీ తప్పు కాదండి. గ్రహ దోషం నీ పిన్నా కూడా. ఈడేజ్ ఏంటి నా ఏజ్ ఏంటి? హలో బ్రో, ఫ్రెండ్షిప్ కి ఏజ్ ఏముంది చెప్పు? వింజా కౌశిక్ ఫాదరు డాక్టర్ లా ఉంటారు. ఫ్రెండ్షిప్ చేయట్లా? సరే గాని మీ ఇంట్లో బంగారం ఏమైనా ఉందా? బంగారం లేకపోవడం ఏంటండి? బోల్డ్ అంత బంగారం ఉంది. అవునా? అబద్ధం చెప్పకూడదు. ఉందండి. డబ్బులు ఉన్నాయా? బొచ్చుడు ఉన్నాయి. ఉన్నాయి కదండి, అబద్ధం ఎందుకు చెప్తున్నారు? అస్తమాను అక్కడ కొట్టిందండి తేడా. ఆ బంగారం డబ్బులు తీసుకొచ్చి మీ పెరట్లో పాతేసి 3 రోజుల తర్వాత బయటకి తీస్తే మీకు గంపలుగా పిల్లలు పుడతారనమాట. రండి మనం పాతేద్దాం. హలో, మీరు పాతేస్తే పుట్టరండి, నేను పాతేస్తే పుడతారు. మీరు పాతేస్తే పుడతారా? అయితే ఒక్క నిమిషం ఉండండి, మొత్తం మూట కట్టుకొచ్చేస్తాను. మీకేం తెలీదు. కన్ఫ్యూజ్ అవ్వమాకు బ్రో. మా స్కిట్ లో కూడా డైలాగులు చాలా మర్చిపోతుంటావు. నువ్వు నన్ను మర్చిపోవడం పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఇదిగోండి, ₹1 కూడా ఉంచలేదండి. వెరీ గుడ్. ఓకే అండి, నేను వెళ్ళి పాతేసి వస్తాను. పాతేద్దాం. ఏడకు నువ్వు వచ్చేది? మీ ఇద్దరు మంత్రం చదవాలి ఇక్కడ. నేను పాతేసి వచ్చే లోపుగా అమ్మ ఇద్దరు కళ్ళు మూసుకోండి. నువ్వను పిల్లలు పుట్టు సొమ్మంతా పట్టు పిల్లలు పుట్టు సొమ్మంతా పట్టు పిల్లలు పుట్టు సొమ్మంతా పట్టు పిల్లలు పుట్టు. అమ్మా కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు పుట్టినట్టు చిట్టి వచ్చాడు. బాబు చిట్టి, పాలేమన్నా తీసుకురమ్మంటావు నానా? లేదమ్మా, వీరు తీసుకురామ్మా. సర్లే కానీ ఇచ్చాడు బండడు వచ్చాడు. రే పువ్వులు చొక్క వేసుకున్నాడు వచ్చాడు కదరా, ఏడాడు? డబ్బులు మొత్తం తీసుకుపోయారు వాడు. ఎందుకంటే ఇటు వెళ్ళాడ్రా, అట్లా పాతి పెడతారా? మీరు ముందు పెరట్లేదు చూడండి రా, నీ నాతో తీసుకుని వస్తాను. ఎందుకు? ఆడు వచ్చింది దొంగడాడు. బంగారు నా డబ్బు. రంగు సైకిల్ ఎక్కి రింగురంగం వచ్చిన పిల్లగాడు టింగు బెల్లు కొట్టి. ఓకే, సో ఫైనల్ గా సహస్ర ఏడ్చినట్టు నవ్వినట్టు? ఏడుస్తూ నవ్వినట్టు, నవ్వుతూ ఏడ్చినట్టు. అబ్బా, మొత్తం మీద స్కిట్ మాత్రం అలానే ఉంది, అదిరిపోయింది. స్కిట్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి అమూల్ బేబీ దాకా చాలా బాగా చేశారు. ఆవిడ కూడా చాలా అమాయకంగా బాగా నటించారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇలాగే ఎనర్జీ ఎక్కడ తగ్గకుండా కంటిన్యూ చేయండి. గాడ్ బ్లెస్ యూ. Audience, ఎలా ఉంది performance?